Hi friends, good evening again. So, we had some statements about programming languages, computer programming languages are classified into two types, low-level languages, high-level languages, and I gave a clarity that the languages that are capable of accessing processor features directly are called low-level languages. The languages that cannot access processor features directly are called high-level languages. Now, uh, let us come up with one basic concept. For example, assume you are a system. Assume you are a system, or you say, okay, let us say you are a human, right? You are a human, I'm a human, so I'll give some kind of instructions to you. You try following them. So, for example, if I give you instruction, sit down. See, basically, if I ask, sit down, the basic thing what you do is కూర్చోవడం. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నోబడీ ఈస్ బోర్న్ ఇన్ ఇంగ్లీష్ సొసైటీ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఎందుకంటే సిట్ డౌన్ అనే శబ్దాన్ని మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీతో ఇప్పుడు మాట్లాడాలి చిన్నప్పటి నుంచి. ఏదో మీరు స్కూల్కి వెళ్ళి ఉంటారు. స్కూల్లో ఫస్ట్ డే క్లాస్లో వెళ్ళిన వెంటనే మీ ఫ్రెండ్స్తో కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటుంటే ఎవరో ఒక ఆయన టక్ చేసుకొని లోపలికి వచ్చాడు. అందులో మీ ఫ్రెండ్స్ లేచి నిలబడ్డారు. మీరు కూడా వాళ్ళతో పాటు లేచి నిలబడ్డారు. ఎందుకో తెలియదు. బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ డే. దెన్ ఆ పెద్ద ఆయన టీచర్ ఆయన ఏదో ఒక సౌండ్ చేశాడు, సిట్ డౌన్. మీ ఫ్రెండ్స్ అంతా కూర్చున్నారు బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంతకుముందు 2-3 రోజుల నుంచి వాళ్ళు స్కూల్కి వస్తున్నారు. మీరు ఆ రోజే ఫస్ట్ డే వెళ్ళారు. మీకేం చేయాలో అర్థం కాదు. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ మీ గౌన్ పట్టుకునో లేకపోతే మీ నిక్కర్ పట్టుకునో లాగి కూర్చో కూర్చో అని సౌండ్ చేస్తుంటారు. ఎందుకు అంటే సార్ సిట్ డౌన్ అన్నారు కదా, కాబట్టి కూర్చోవల్ల అని చెప్పుచుంటారు. సే లిటరలీ యువర్ ఫ్రెండ్ ఈజ్ యువర్ ఫస్ట్ టీచర్ హూ టాట్ యూ సిట్ డౌన్ అంటే ఏం చేయాలి. అప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు మీరు సిట్ డౌన్ చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సిట్ డౌన్ అన్న వెంటనే మీరు కూర్చున్నారు. ఈజ్ వాట్ ద బేసిక్ కాన్సెప్ట్ దట్ వెంట్ ఆన్ విత్ ఇన్ యువర్ మైండ్ అండ్ బాడీ. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. నేను మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే ఆ ఇన్స్ట్రక్షన్ నేను నోటితో ఇచ్చాను, మీరు చెవితో విన్నారు. అండ్ బీ క్లియర్, మీ చెవితో విన్నారు, మీ చెవి డిసైడ్ చేసి మీ దగ్గర పని చేయించలే. నేను మీ బుర్రకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, లిటరల్లీ మీ మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆ ఇన్స్ట్రక్షన్ చెవి ద్వారా మైండ్కి చేరింది. మీ మైండ్ మీ బాడీని కంట్రోల్ చేసి కూర్చోబెట్టింది. ఈజ్ వాట్ ది ప్రాసెస్ వెంట్ ఆన్ విత్ ఇన్ యూ. మీ లోపల జరిగిన ప్రాసెస్ ఇది. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. నేను సిట్ డౌన్ అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, చెవి ద్వారా అది మీ బుర్రకి చేరింది. మీ బుర్ర ఆలోచించి మిమ్మల్ని కూర్చోబెట్టింది. ఇస్ వాట్ ద ఫస్ట్ సీన్. ద సెకండ్ సీన్, ఐ సెడ్ ఓకే స్టాండ్ అప్ అంటే మీరు లేచి నిలబడతారు. అది కూడా మీకు చిన్నప్పుడు ఎవరో చెప్పించారు, ఫస్ట్ టైం ఎవరో చెప్పించారు కాబట్టి స్టాండ్ అప్ మీరు లేచి నిలబడ్డారు, బాగానే ఉంది. అలా కాకుండా ఇఫ్ ఐ గివ్ ఎన్ ఇన్స్ట్రక్షన్, స్టాండ్, ఆర్మ్స్, అకింబో, ఏకేఐఎంబిఓ రైట్, స్టాండ్ ఆర్మ్స్ అకింబో అని నేను మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనుకోండి. మీరు లిటరలీ స్టాండ్ వరకు బాగానే ఉంది కానీ ఆర్మ్స్ అకింబో మీకు తెలియదు కాబట్టి మీరు చేయరు. ఈజ్ వాట్ ఆ బేసిక్ థింగ్. ఇప్పుడు నా తరఫు నుంచి ఆలోచించండి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ విత్ రెస్పెక్ట్ టు.
జనరల్గా విత్ రెస్పెక్ట్ అంటే దాంతో సంబంధం పెట్టి మనం చెప్పడం. విత్ రెస్పెక్ట్ టు మీ, నేను ఈ సిట్ డౌన్ అన్న ఇన్స్ట్రక్షన్తో మీ మైండ్ని డైరెక్ట్గా వాడుకోగలిగాను. అదే నేను స్టాండ్ ఆర్మ్స్ అకింబో అనే ఇన్స్ట్రక్షన్తో మీ మైండ్ని డైరెక్ట్గా వాడుకోలేకపోయాను ఈజ్ వాట్ ది కాన్సెప్ట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీ మైండ్ని వాడుకోగలిగాను, నేను మీ మైండ్ని డైరెక్ట్గా వాడుకోలేకపోయాను ఈజ్ ది కాన్సెప్ట్. నో, ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఇది ఒక క్లాస్ రూమ్ అనుకోండి. క్లాస్ రూమ్లో మీరు కూర్చోన్నారు. ఆ, నేను స్టాండ్ ఆర్మ్స్ అకింబో అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మీరు చేయలేదు. ఎందుకనంటే ఆ ఇన్స్ట్రక్షన్తో నేను మీ బుర్రని డైరెక్ట్గా వాడుకోలేకపోయాను. అండ్ మీరు చేయలేదు కాబట్టి ఏదో నేను సీరియస్గా బయటికి వెళ్ళిపోయాను క్లాస్ చెప్పనని, నేను చెప్పింది మీరు చేయలేదని. ఇలాంటివి ఏదో జరిగింది అనుకోండి, దెన్ సంబడి ఎల్స్, సమ్ అదర్ టీచర్ ఆర్ సమ్ అదర్ ఫ్రెండ్లీ టీచర్ కేమ్ ఇన్ టు యువర్ క్లాస్. వచ్చి ఏమైంది అని అడిగారు. మీరంతా డల్ కూర్చోన్నారు, ఎందుకంటే నేను సీరియస్గా బయటకు వెళ్ళిపోయాను. లిటరల్లీ ఏదో అలిగి వెళ్ళిపోయాను అనుకోండి, నేను చెప్పింది మీరు చేయలేదేనని. స్టార్ట్ థింకింగ్, ఆ ఫ్రెండ్లీగా ఉండే టీచర్ వచ్చి మిమ్మల్ని అడిగాడు ఏమైంది. ఇజడ్ ఏదో సార్ ఏదో అన్నాడు సార్, అగేంబో మగాంబో ఏందో అన్నారు, మాకు అర్థం కాలేదు. దెన్ ఈ ఆస్డ్, ఓకే, స్టాండ్ ఆర్మ్స్ అకింబో అన్నారా? అవును సార్. అవును, ఎందుకు చేయలేదు మీరు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి. యూ గివ్ ఎ రెస్పాన్స్, మాకు అర్థం కాలా. ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఒక ప్రోగ్రామర్ అవ్వడానికి కావాల్సిన ముఖ్యమైన పదం ఇదే. మిమ్మల్ని అడిగితే మీరేమన్నారంటే మాకు అర్థం కాలా. అంతకుముందు ఏమన్నారు? సిట్ డౌన్ అన్నారు. అది మాత్రం చేసినారా అంటే చేసినాం. అది ఎట్లా చేసినా అంటే అది అర్థమైంది, అందుకు చేశాము. సి, మీరు, రైటా? మీరు, మిమ్మల్ని అడిగితే మీరు మాట్లాడిన మాటల్ని మీరు బాగా గుర్తించండి. సిట్ డౌన్ అంటే మీకు అర్థమైంది. స్టాండ్ ఆర్మ్స్ అగిమో అంటే మీకు అర్థం కాలేదు. ఇవి మీరు వాడిన పదాలు. ఇదే విషయాన్ని నా తరఫు నుంచి చెప్పుకుంటే, నేను ఈ ఇన్స్ట్రక్షన్తో మీ బుర్రని డైరెక్ట్గా వాడుకున్నాను, ఈ ఇన్స్ట్రక్షన్తో నేను మీ బుర్రని డైరెక్ట్గా వాడుకోలేదు ఈజ్ వాట్ ద బేసిక్ కాన్సెప్ట్. సే, చాలా బేసిక్గా, చాలా బేసిక్గా నేను, ఓకే, సిట్ డౌన్, మీరు. సో లిటరలీ నేను సిట్ డౌన్ అనే ఇన్స్ట్రక్షన్తో మీ బుర్రని వాడుకున్నాను అని చెప్పడాన్ని విత్ రెస్పెక్ట్ టు యూ అంటే మీ తరఫున చెప్తే మీకు సిట్ డౌన్ అంటే అర్థమైంది. మీరు చెప్పిన మాట సేమ్ థింగ్. నేను స్టాండ్ ఆర్మ్స్ అకింబో, నేను ఈ ఇన్స్ట్రక్షన్తో మీ బుర్రని డైరెక్ట్గా వాడుకోలేకపోయాను అని చెప్పడాన్ని మీ తరఫు నుంచి చెప్తే మీకు అర్థం కాలేదు. ఇక్కడ మీ తరఫు నుంచి మీకు అర్థమైంది, మీకు అర్థం కాలేదు. నా తరఫు నుంచి నేను వాడుకోగలిగాను, నేను వాడుకోలేకపోయాను. ఈ సెట్ పదాలని మీరు గమనిస్తే, ఈ సెట్ పదాలు విత్ రెస్పెక్ట్ టు యూ, అదే విషయాన్ని ఈ సెట్ పదాలు విత్ రెస్పెక్ట్ టు మీ. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మీరు బాగా అర్థం చేసుకున్న తర్వాత ఇదే విషయాన్ని ఇంకోలా చెప్తాను. ఇది మీరు, ఇది మీరు. మీరెవరు అంటే ప్రోగ్రామర్. ఇది కంప్యూటర్, రైటా? మీ ముందర రెండు ఉన్నాయి, ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, రెండు హై లెవెల్ లాంగ్వేజ్. ఇంతకుముందు నిన్న లాస్ట్ క్లాస్లో అసెంబ్లీ లాంగ్వేజ్ అని మనం చెప్పుకున్న విషయాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని ట్రై చేస్తే, అసెంబ్లీ లాంగ్వేజ్లో మీరు ఏహెచ్ఏఎల్, బిహెచ్బిఎల్ మైక్రో ప్రాసెసర్ లోపల ఉన్న సిపియు రిజిస్టర్స్ని మీరు డైరెక్ట్గా వాడుకోగలిగారు. హై లెవెల్ లాంగ్వేజ్తో మీరు వాడుకోలేరు అని నేను చెప్పాను. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. కంప్యూటర్కి లో లెవెల్ లాంగ్వేజ్కి, కంప్యూటర్కి హై లెవెల్ లాంగ్వేజ్కి మధ్య ఏం జరుగుతుందో దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
మీరు విత్ రెస్పెక్ట్ టు లో లెవెల్ లాంగ్వేజ్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజెస్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజెస్ అని చెప్పుకుంటే లో లెవెల్ లాంగ్వేజ్తో ప్రాసెసర్లోని ఫీచర్స్ డైరెక్ట్గా వాడుకోవచ్చు. హై లెవెల్ లాంగ్వేజ్తో ప్రాసెసర్లోని ఫీచర్స్ డైరెక్ట్గా వాడుకోలేము. ఇప్పుడు ఇదే విషయాన్ని విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజెస్ కాకుండా విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ చెప్పుకుంటే ఇది ఎలా ఉంటుందంటే, పదాలు జాగ్రత్తగా వినండి. నేను సిట్ డౌన్ అనే ఇన్స్ట్రక్షన్తో మీ బుర్రని వాడుకున్నాను లాగా లో లెవెల్ లాంగ్వేజ్ కెన్ యాక్సెస్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ అని చెప్పడాన్ని విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ యూ కెన్ సే సిస్టమ్ కి లో లెవెల్ లాంగ్వేజ్లో చెప్తే అర్థమైంది. సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్ అనే పదం వాడతారు. సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే సిస్టమ్కి ఏదో బుర్ర ఉంది, మనిషిలాగా ఆలోచించి అర్థం చేసుకుంటుందని అర్థం కాదు. సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే విత్ లో లెవెల్ లాంగ్వేజ్ యూ కెన్ యాక్సెస్ సిస్టమ్ ఫీచర్స్ డైరెక్ట్లీ అని అర్థం. సిమిలర్లీ హై లెవెల్ లాంగ్వేజ్ కెన్నాట్ యాక్సెస్ సిస్టమ్ ఫీచర్స్ డైరెక్ట్లీ అని చెప్పడాన్ని విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ ఎలా చెప్తారు అంటే సిస్టమ్ డజంట్ అండర్స్టాండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తారే కానీ మనము పిచ్చి పిచ్చిగా యూజర్ అండర్స్టాండ్స్ హై లెవెల్ లాంగ్వేజ్ అని అనరాదు. సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి యూజర్ అండర్స్టాండ్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇవన్నీ పనికి మాలిన మాటలు. ఎందుకనంటే యూ అండర్స్టూడ్ దిస్, ఎంఓవి అంటే మూవ్, ఏహెచ్ అంటే అదొక రిజిస్టర్ పేరు, ఫైవ్, ఇవన్నీ ఇంగ్లీష్ అక్షరాలే, ఈ అందరికీ అర్థమవుతాయి. ఇది లో లెవెల్ లాంగ్వేజ్. ఇది లో లెవెల్ లాంగ్వేజ్ అయితే సిస్టమ్కి అర్థమవుతుంది అంటే మీకు అర్థం కాకూడదు, కానీ మీకు అర్థమైంది. రైటా? ఏదో రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అని మాత్రమే అర్థం. యూ షుడ్ నాట్ మేక్ ఏ డెసిషన్ దట్ రాజుగారి చిన్న భార్య చెడ్డది నేనే డిసైడ్ అయినాను సార్, మీరు చెప్పలేదు కాబట్టి అని కొన్ని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని పుస్తకాల్లో రాసి ఉంటాయి. చాలామంది ఇలాగే చెప్తారు కూడా. లో లెవెల్ లాంగ్వేజ్ సిస్టమ్ అండర్స్టాండ్స్, హై లెవెల్ లాంగ్వేజ్ యూజర్ కన్వీనియన్స్ కోసము. యూజర్ కన్వీనియన్స్ వేరు. అసలు యూజర్కి లాంగ్వేజెస్తో పని లేదు. మీరు లాంగ్వేజ్ యూజర్స్, ప్రోగ్రామర్స్, మీకు పని. మీరు అర్థం చేసుకోవాల్సింది వేరు, యూజర్ అర్థం చేసుకునేది వేరు. యూజర్ పని చేసేది కంప్యూటర్తో కాబట్టి యూజర్లకి నేర్పించేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు కంప్యూటర్ చెప్తారు. వాడికి అసలు లాంగ్వేజెస్తో పని లేదు కాబట్టి లాంగ్వేజెస్ని యూజర్ అర్థం చేసుకునే పని లేదు. కాబట్టి యూజర్లకు ఏం చెప్తారంటే ఈ కంప్యూటర్కి లో లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఈ కంప్యూటర్కి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం కాదు అని యూజర్లకు చెప్తారే కానీ ప్రోగ్రామర్లకి హెడింగ్, ఈవెన్ కాలేజీ లెవెల్లో నోట్స్లో కూడా యూజర్లకి హెడింగ్ కంప్యూటర్, ప్రోగ్రామర్లకి హెడింగ్ లాంగ్వేజెస్. సో మీరు విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజెస్ అర్థం చేసుకుంటేనే మీకు విషయాలు అర్థమవుతాయి. ఒక ప్రోగ్రామర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ, ఎందుకు ఒక పద్ధతి అని ఎందుకు అనాలి, రెండు పద్ధతులు అర్థం చేసుకోండి. రెండు పద్ధతులు అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందని అంటే ద లాంగ్వేజెస్ దట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెసింగ్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ ఆర్ కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజెస్ విత్ రెస్పెక్ట్ టు system. It is said that system understands low level language. Say with respect to system, it is said that system understands low level language. ఇక్కడ కూడా with respect to system, it is said that system does not అండర్స్టాండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పాలే కానీ యూజర్ అండర్స్టాండ్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకునంటే యూజర్ కన్వీనియంట్, ఇవన్నీ నిజం చెప్పాలేనంటే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు. అలా అర్థం చేసుకుంటాం కాబట్టే మనకి ప్రోగ్రామింగ్ అంటేనే కంపరం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం మనకు తెలియకుండా చేస్తాం. ఏందో చేసినాం కాబట్టి చేసినాం అని చేస్తున్నామే కానీ ఇంటర్నల్ మెకానిజం అసలు విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకనంటే లిటరలీ చెప్పేవాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు. కొంచెం క్లియర్గా ఓపిక్గా ఆలోచించండి, విషయాలు కరెక్ట్గా అర్థమవుతాయి. సో లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెసింగ్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ అంటే సిట్ డౌన్ లాంటిది. నేను సిట్ డౌన్ మీరు నేను సిట్ డౌన్ అనే ఇన్స్ట్రక్షన్తో మీ బుర్రని డైరెక్ట్గా వాడుకున్నాను అని చెప్పడాన్ని విత్ రెస్పెక్ట్ టు యూ మీకు సిట్ డౌన్ అంటే అర్థమైంది అని చెప్పినట్లు లో లెవెల్ లాంగ్వేజ్ మీరు మనము, మీరు మాత్రమే ఎందుకు మీరు నేను అందరూ మనము లో లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్. మనం లో లెవెల్ లాంగ్వేజ్ తరఫున చెప్పుకుంటే మన తరఫు నుంచి మనము లో లెవెల్ లాంగ్వేజ్తో సిస్టమ్ ఫీచర్స్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు అని చెప్పడాన్ని విత్ రెస్పెక్ట్ టు దట్
Bloody system, we say system understands low level language. It literally has no meaning that system has a brain to understand things. It understands only low level language. అలా కాదు. So ఇది దిస్ ఇస్ వాట్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద వే వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ లాంగ్వేజెస్. ఇలా అర్థం చేసుకోకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా బర్డన్ అవుతుంది. మీరు నేను మీతో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను. अगर मैं हिंदी में सारे क्लास पढ़ाना चालू करूँ तो कुछ लोग समझ पाएंगे, कुछ लोग नहीं समझ पाएंगे. ద థింగ్ ఈజ్, నేను హిందీలో పాఠం చెప్పడం మొదలు పెడితే కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకునంటే అది మన మాతృభాష కాదు. Even Tamil, you cannot understand. Of course, I cannot speak. Is say if I want to communicate with you people, I should communicate either in Telugu or English. If I want to communicate with a Tamilian, I should communicate in Tamil and English. If I want to communicate some people from northern part of India, then I should communicate with them in Hindi, not in Telugu. If you want to communicate with a computer, say a computer is not a dog to learn Hindi and English, right? A dog has a brain. If you train it, if you train a dog, come, sit for 100 times, the moment you say come, sit, dog comes and sits. But computer is not a dog. It doesn't have a brain. At least not a dog. It doesn't have a brain. It just bloody an electronic device. మన ఇంట్లో మిక్సీ అంతో కంప్యూటర్ అంతే. We don't say my mixie understands say ground nut. My mixie understands tomato and salt and pepper. Similarly, your computer understands is something meaningless. My mixie works with the groundnut and chili salt. It makes sanag ginjal pachadi. My mixie works with. My mixie understands kadu. Similarly, computer understands kadu. I hope the doubt is cleared. Now, మరి డైరెక్ట్గా వాడుకోగలిగిన లో లెవెల్ లాంగ్వేజెస్ ఉండంగా డైరెక్ట్గా వాడుకోలేని హై లెవెల్ లాంగ్వేజెస్ ఎందుకు తయారు చేశారు? అందరూ జనరల్గా చెప్పే మాటనే టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఈ టెక్నాలజీ అన్న పదమే ఒక పనికి మాలిన పదం. టెక్నాలజీ అంటే లాజిక్ అప్లైడ్ బై ఏ ఫెల్లో దట్ యూ కుడ్ నాట్ అండర్స్టాండ్. అంతేగాని లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ అని డోంట్ మిస్అండర్స్టాండ్. నౌ లెట్ us బి బ్యాక్ అన్ టు అవర్ మైక్రో ప్రాసెసర్స్. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్స్ గురించి మనం చేసుకున్న డిస్కషన్ని కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ సెషన్స్లో ఐ సెడ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏది అంటే 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్ అండ్ 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్. దీనిలో 71 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనిలో ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. దీనిలో 8 బైట్స్ సిపియూ రిజిస్టర్స్ ఉన్నాయి. దీనిలో 4 బైట్స్ సిపియూ రిజిస్టర్స్ ఉన్నాయి. ఇది మనకు తెలుసు. 8085లో 8 బైట్ సిపియూ రిజిస్టర్స్ ఉన్నాయి. అండ్ వాటి పేర్ల గురించి ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఏదో ఏహెచ్ఈఐఎల్, బిహెచ్బిఎల్, సిహెచ్ఈఎల్, డిహెచ్డిఎల్ అని ఉన్నాయి. అదేదో అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అని ఎంఓవి హెచ్ 5 ఎంఓవి బిహెచ్ 6 అలా ఎవడో యూజర్ వచ్చాడు. నా అజ్యూమ్ మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. మీ దగ్గర కంప్యూటర్లో 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉందని అనుకుందాం. మీకు చూసేందుకు కూడా కనిపించేవి మోడల్ మైక్రో ప్రాసెసర్. ఇప్పుడు అంతా కోర్ i3 i5 i7 మీద ఉంది. ఫార్ ఎగ్జాంపుల్ ఉందని అనుకుందాం. వాడెవడో యూజర్ వచ్చి మిమ్మల్ని అడిగాడు, ఏమప్పా మా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కానీ మాకు చదువు రాదు. ఏదో సినిమా డైలాగ్ లాగా నాకు లెక్కలు వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది, దానికి నువ్వు ప్రోగ్రామ్ రాసివ్వు అంటే అప్పటికి ఇంకా హై లెవెల్ లాంగ్వేజెస్ తయారు కాలేదని అనుకుందాం. దీన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇంకా హై లెవెల్ లాంగ్వేజెస్ తయారు కాలేదు. యూ హ్యావ్ ఓన్లీ అసెంబ్లీ లాంగ్వేజ్, అది మాత్రమే ఉందని అనుకోండి. అప్పుడు మీరు మీ ఆఫీస్లో మీ కంప్యూటర్లో కూర్చొని మీరు ప్రోగ్రామ్ రాశారు. ఏదో మూవ్ AH, 5 మూవ్ BH, 6 ఏదో మూవ్ CH, 7 అండ్ ఎక్సెట్రా సో అని ఏదో రాసారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అసెంబ్లీ లాంగ్వేజ్లో మీరు రాశారు. ఇది బాగానే ఉంది. దిస్ కెన్ యాక్సెస్ ఏహెచ్ఏఎల్ బిహెచ్బిఎల్ డైరెక్ట్లీ. ఇదంతా కూడా బాగానే ఉంది. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు యూజర్కి చెప్పారు, ఏమప్ప మీ ప్రోగ్రామ్ చేసాము, మీరు ప్రోగ్రామ్ వాడుకోవచ్చు అంటే. ఇప్పుడు యూజర్ వాడు లెక్కలు వేసుకోవాలనుకున్నప్పుడు అంతా మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని పక్కకు తోసేసి మీ కంప్యూటర్లో ఈ ప్రోగ్రామ్ వాడుకుంటాడా అంటే అలా కాదు.
యూజర్ వాడి కంప్యూటర్లో వాడుకుంటాడు ఈజ్ వాట్ ది కాన్సెప్ట్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఒకటే రకమైన మొబైల్ ఫోన్ పెట్టుకోండి, అందరూ యాపిల్ ఐఫోన్ 16 ప్రో పెట్టుకోండి అంటే అది కుదరదు. ఒకటి దగ్గర డబ్బు ఎక్కువ ఉండొచ్చు, వాడు యాపిల్ ఐఫోన్ 17 ప్రో కూడా పెట్టుకుంటాడు 1.5 లక్ష తగలెట్టి. ఇంకొకటి దగ్గర డబ్బులు తక్కువ ఉండొచ్చు, వాడు 8,000 10,000 పెట్టి ఏ శాంసంగో ఏదో చిన్న మొబైల్ కొంటాడు. ఇంకొకడు నా దగ్గర అంత లేదు 2,000 ఉంది, నేను బటన్లో ఉండే ఫోన్ కొనుక్కుంటాను, నోకియా మోడల్ సెకండ్స్ అనుకోవచ్చు. అందరూ ఒకేలాంటి మొబైల్స్ పెట్టుకోవాలంటే కుదరదు. అన్నది ఎంత సింపుల్. అందరూ ఒకటే రకమైన మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ పెట్టుకోవాలన్నది కూడా కుదరదు. సో ఇప్పుడు యూజర్ దగ్గర వాడి కంప్యూటర్లో ఈ ప్రోగ్రామ్ వాడుకోవాలంటే మీరు ఈ ప్రోగ్రామ్ని యూజర్ కంప్యూటర్లోకి కాపీ చేయాలి ఈజ్ వాట్ ది థింగ్ యూ ఆర్ సపోజ్ టు డూ యాజ్ ఎ ప్రోగ్రామర్. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి యూజర్ కంప్యూటర్లో కాపీ చేస్తే కాపీ అవుతుందా కాదా? ఏమో, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని కొన్ని డౌట్స్ ఉండొచ్చునేమో. లెట్ us see. If you get out of images, you can see there are number of shirts. Uh, Not getting a yeah. You can see this fellow. You pick up any this fellow and this fellow, these three people, this fellow, very next fellow, very next fellow, right? See, if this fellow, I give an instruction to this fellow. Okay, let me clear this first. Yeah, if I give instruction to this fellow, uh, ఇప్పుడు ఇతనికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, ఐ గివ్ ఎ పెన్, కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్, హీ కెన్ పుట్. ఇఫ్ ఐ గివ్ ఇన్స్ట్రక్షన్ టు దిస్ ఫెలో, హూమ్ ఎవర్ ఇట్ ఇస్, నీ లెఫ్ట్ సైడ్ పాకెట్లో సే గాగుల్స్ పెట్టుకో, రైట్ సైడ్ పాకెట్లో పెన్ పెట్టుకో, హీ కెన్ డూ. ఇప్పుడు అదే ఇన్స్ట్రక్షన్ తీసుకెళ్ళి ఇతనికి ఇస్తే, ఇతనికి లెఫ్ట్ సైడ్ పాకెట్ ఉంది, లెఫ్ట్ సైడ్ పాకెట్లో గాగుల్స్ పెట్టుకోగలడు, రైట్ సైడ్ పాకెట్లో పెన్ పెట్టుకో అంటే ఇక్కడ రైట్ సైడ్ పాకెట్ లేదు. ఇది ఎంత చిన్న సింపుల్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ కూడా అంతే చిన్న సింపుల్ కాన్సెప్ట్. సే యూ హ్యావ్ 8085 వేర్ యూ హ్యావ్ మూవ్ AH, 5, move BH, 6, move CH, 7, and so on. It is okay. It is 8085. అండ్ ఈ ప్రోగ్రామ్ని మీరు 4004 మోడల్ మీద రన్ చేయాలి. 4004 మోడల్ అన్న వెంటనే ఐ టోల్డ్ యూ, జస్ట్ రిమెంబర్ ఇట్ హ్యాస్ 4 CPU రిజిస్టర్స్ అని చెప్పాను. ఇప్పుడు వాటి పేర్లు ఏమినంటే ఈవెన్ ఐ డోంట్ నో, కుడ్ బి A1 A2 B1 B2, ఏమో AHEL BHBL అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. AHEL BHBL అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ని దానిలో కాపీ చేస్తే రన్ అవుతుందా అంటే నౌ అది రన్ అవ్వదు. ఎందుకు రన్ అవ్వదు అంటే AHEL BHBL అవే ఉన్నాయనుకోండి పేర్లు. మూవ్ AH, 5 ఓకే, ఏహెచ్లో 5 పెట్టింది. మూవ్ BH, 6 ఓకే, BHలో 6 పెట్టింది. మూవ్ CH, 7 అంటే దీనిలో CH లేదు. లేదు కాబట్టి లేదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇది మనిషి కాదు కాబట్టి, మనిషి అయితే నీ రెండో పాకెట్ షర్ట్ పాకెట్లో పెన్ను పెట్టుకుంటే హిహి నా దగ్గర ఆ షర్ట్కి రెండో పాకెట్ లేదు సార్ అని అన్నట్లు మీ కంప్యూటర్ అనదు. మీ కంప్యూటర్ వెయిట్ చేస్తుంది. మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు CH, 7 అని, ఇక్కడ CH వస్తే నేను 7 పెడతాను అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అది వెయిట్ చేస్తూ ఉంటుంది. జీవితకాలంలో దీనిలో CH రాదు కాబట్టి అది జీవితకాలం వెయిట్ చేస్తూనే ఉంటుంది. అది అర్థం కాని యూజర్ ఏమనుకుంటాడంటే కంప్యూటర్ హ్యాంగ్ అయింది అనుకుంటాడు. సో
ఇప్పుడు అన్ని మైక్రో ప్రాసెస్లో అవే పేర్లు ఉంటాయి, అవే ఇన్స్ట్రక్షన్లు ఉంటాయి, అలాంటి గ్యారంటీ లేదు. ప్రాసెసర్ ఫీచర్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక మోడల్ ప్రాసెసర్ కోసం చేసినది ఇంకొక మోడల్ ప్రాసెసర్ మీద రన్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఈజ్ వాట్ ఎ ప్రాబ్లం విత్ ద ప్రోగ్రామ్స్ రిటర్న్ ఇన్ లో లెవెల్ లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజెస్లో మీరు ఏదైనా ఒక మోడల్ మైక్రో ప్రాసెసర్కి ప్రోగ్రామ్ రాస్తే అది ఆ మోడల్ మైక్రో ప్రాసెసర్ మీద రన్ అవుతుందే కానీ వేరే మోడల్ మైక్రో ప్రాసెసర్ మీద రన్ అవ్వదు. ఎందుకనంటే ఫీచర్స్ మారిపోయినాయి. అక్కడ అంతకంటే ఇంకేం లేదు. అంటే పాత మోడల్ మీద రాసింది కొత్త మోడల్ మీద రన్ అవుతుంది కదా అని ఒక డౌట్ రావచ్చునేమో. కొత్త మోడల్లో పాత మోడల్లో పనికి మాలిన ఫీచర్ ఏదైనా ఉంటే దాన్ని వాడు తీసేసి ఉండొచ్చు కూడా. దేనికి గ్యారంటీ చెప్పలేం. దేనికి గ్యారంటీ చెప్పలేం. కాబట్టి ఇక్కడ బేసిక్గా ప్రాబ్లం ఐడెంటిఫైడ్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ డిజైన్డ్ ఇన్ లో లెవెల్ లాంగ్వేజెస్. దిస్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. A program designed in a low-level languages for a specific model microprocessor cannot be executed on other model processors. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫీచర్స్. ఇది పెద్ద అరే వాడికి షర్ట్కి రెండు జేబులు ఉన్నాయి, ఈ జేబులో పెన్ను పెట్టుకో ఆ జేబులో అద్దాలు పెట్టుకో అని చెప్పొచ్చు. వీడికి షర్ట్కి ఒకటే జేబు ఉంది కాబట్టి అద్దాలు పెన్ను ఒకటే జేబులో పెట్టుకో అని చెప్పాలి కానీ లెఫ్ట్ సైడ్ పాకెట్లో అద్దాలు పెట్టుకో, రైట్ సైడ్ పాకెట్లో పెన్ను పెట్టుకో అని చెప్పరాదు అనేది టెక్నాలజీనో కామన్ సెన్సా ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ప్రతి విషయాన్ని టెక్నాలజీ మాకెందుకులే అని ఆలోచించే శక్తిని మనమే గొంతు నొక్కి చంపేస్తున్నాం. ఈజ్ వాట్ అవర్ కరెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ నాశనం అవ్వడానికి కారణం మనకు అర్థమైందా లేదా ఎవడు పట్టించుకోడు. నువ్వు పరీక్షలో ఎన్ని ఎక్కువ పేజీలు రాసినావు, మీ సార్కి ఓపిక లేక ఇంత ఎక్కువ రాసినాడు కాబట్టి దీనిలో ఏదో కంటెంట్ ఉంటుందిలే అని సార్ టిక్కులు పెట్టి మార్కులు వేసేసి నో బడీ ఈజ్ ఎవాల్యుయేటింగ్. ఏ సారు తనని తాను చేసుకోవట్లేదు. ఏ సారు స్టూడెంట్లని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయట్లేదు. స్టూడెంట్లు పెద్ద ఎక్కువ రాస్తే సార్ మార్కులు వేస్తారని డిసైడ్ అయిపోయి మార్కుల కోసం చచ్చిపోతున్నారే కానీ నాలెడ్జ్ కోసం ఎవరు ప్రయత్నం చేయట్లేదు. నాలెడ్జ్ కోసం ప్రయత్నం చేస్తే ప్రపంచంలో టెక్నాలజీ అన్న పదం లేదు. ఇవన్నీ పనికి మాలిన మాటలు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే గొప్ప విషయం లేదు. కొంచెం నిదానంగా ఓపిక ఆలోచించండి. జీన్స్ ప్యాంట్కి 4 జోబీలు ఉంటాయి, ఫార్మల్ ప్యాంట్కి 2 జోబీలే ఉంటాయి. ఏమో బ్యాక్ ప్యాకెట్ పెడితే పెట్టిండొచ్చు, పెట్టకపోతే పోయిండొచ్చు. ఇప్పుడు జీన్స్ పాకెట్లో 4 పాకెట్లో 4 వస్తువులు పెట్టుకోరా అన్నట్లు మామూలు ప్యాంట్కి 4 జేబుల్లో 4 వస్తువులు కార్గో ప్యాంట్ అయితే దానికి 6 జేబులు, 8 జేబులు, 10 జేబులు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క జేబులో ఒక్కొక్కటి దాంట్లో పెట్టుకున్నాను. నేను జీన్స్లో కూడా 8 జేబుల్లో నేను 8 పెట్టుకుంటే జీన్స్కి 8 జేబులు లేవు కాబట్టి కుదరదు అన్నది ఎంత సింపుల్ కాన్సెప్ట్. ఇది అంత సింపుల్ కాన్సెప్ట్. అంతకంటే ఎక్కువ ఇక్కడ ఆలోచించేందుకేం లేదు. హై లెవెల్ లాంగ్వేజెస్ ఎందుకు తయారు చేస్తారంటే యూజర్కి అర్థం అవడానికి. చాలా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ పనికిమాలిన మాటలు. లో లెవెల్ లాంగ్వేజెస్ హార్డ్వేర్ దీన్ని దీన్ని ఒకటే పదంలో ఏం చెప్తారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ సే దిస్ ఈస్ కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ హార్డ్వేర్ డిపెండెంట్. దట్ ఈజ్ ప్రాసెసర్ స్పెసిఫిక్. అంటే లో లెవెల్ లాంగ్వేజెస్ హార్డ్వేర్ డిపెండెంట్. నువ్వు ఏ మోడల్ హార్డ్వేర్ కోసం చేసావో ఆ మోడల్ హార్డ్వేర్ మీద రన్ అవుతాయి కానీ వేరే మోడల్ హార్డ్వేర్ మీద రన్ కావు లో లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్. దీన్నే ప్రాసెసర్ స్పెసిఫిక్ అని కూడా అంటారు. సో టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం ఆఫ్ ప్రాసెసర్ స్పెసిఫిక్నెస్, హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ డెవలప్. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి హై లెవెల్ లాంగ్వేజెస్ తయారు చేశారు. బట్ హై లెవెల్ లాంగ్వేజెస్ యొక్క స్పెసిఫికేషన్ ఏమేనంటే దే కెనాట్ యాక్సెస్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ.
సో సిస్టమ్ తరఫున చెప్తే సిస్టమ్ డజంట్ అండర్స్టాండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పాలి. యూజర్లకు అసలు సంబంధం లేదు, మనం ప్రోగ్రామర్లు, మనం లాంగ్వేజ్ యూజర్స్, మన గురించి మనం మాట్లాడుకోవచ్చు. మన గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే మనం లాంగ్వేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, కానీ నా గురించి మీ గురించి మనం కబుర్లు చెప్పుకొని ఉపయోగం లేదు. సో సో ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాస్తే అది ఇంగ్లీష్ పదాలలో ఉంది. అదే హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే ఏదో ఇంటూ క్యార్ ఇవి కూడా ఇంగ్లీష్ అక్షరాలే. మరి ఈ ఇంగ్లీష్ అక్షరాలలో రాసినవి సిస్టమ్ మీద రన్ అవ్వాలి అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో రాసినవి సిస్టమ్ మీద రన్ కావు. ఎంఓవి ఈజ్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ సిస్టమ్ డైరెక్ట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ సిస్టమ్ ఇట్ ఈస్ జస్ట్ ఎం ఓ వి, దట్స్ ఇట్, అంతే. కానీ ఇట్ ఈస్ నాట్ మిషన్ కోడ్. సిస్టమ్ వర్క్స్ ఓన్లీ విత్ మిషన్ కోడ్, ఎగ్జిక్యూటబుల్ కోడ్, మిషన్ కోడ్, లో లెవెల్ కోడ్. ఇంతకుముందు మనం సింబల్స్ చూస్తామే ప్రీవియస్ వీడియోలో. ఆ సింబల్స్గా మార్చాలి. ఇప్పుడు ఆ సింబల్స్గా ఎవరు మారుస్తారు అంటే అగైన్ సి ఐ టోల్డ్ యూ, నేను మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను స్టాండ్ ఆర్మ్స్ అకింబో అని, మీరు చేయలేదు, నేను అలిగి బయటికి వెళ్ళిపోయాను, ఎవరో ఫ్రెండ్లీగా ఉన్న టీచర్ వచ్చారు, ఏం ఎందుకు చేయలేదన్నారు, మాకు అర్థం కాలేదని మీరు అన్నారు. అప్పుడు ఆ సార్ వచ్చి ఇదిగో ఇదే అది, స్టాండ్ అంటే నిలబడు, ఆర్మ్స్ అంటే చేతులు, అకింబో అంటే ఇట్లా నడుము మీద చేతులు పెట్టుకుని నిలబడు అని అర్థము అని చెప్పి వెళ్ళాడు అనుకోండి. నౌ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు నేను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను వచ్చి ఓకే స్టాండ్ ఆర్మ్స్ అకింబో అంటే ఇప్పుడు మీరు చేయగలరా లేదా అంటే ఆబ్వియస్లీ మీరు చేయగలరు. అంటే ఇప్పుడు ఆ సార్ ఏం చేశాడు అంటే అఫ్ కోర్స్ సిట్ డౌన్ ఇంగ్లీషే, అఫ్ కోర్స్ స్టాండ్ ఆర్మ్స్ అకింబో కూడా ఇంగ్లీషే, కానీ దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాడు. అలా ఆ మిషన్ కోడ్ మీకు అర్థమయ్యేలా చెప్పాడు, ఒక పాశ్చర్ని చూపించాడు. అతనేం తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి, నడుము మీద చేతులు పెట్టుకొని చెప్పలా, స్టాండ్ ఆర్మ్స్ అకింబో అంటే ఇలా నిలబడు అంతే అని చెప్పాడు అనుకోండి. స్టిల్ ఇట్ మేక్స్ ఎ సెన్స్ ఫర్ యూ. ఎలా అయితే ఆయన మీకు అర్థమయ్యేలా ట్రాన్స్లేట్ చేశాడో అలాంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ని కూడా కంప్యూటర్స్లో పెట్టినారు. ఎవరు పెట్టినారు అంటే ఈ లాంగ్వేజ్ తయారు చేసేవాడు వాడే పెట్టినాడు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ థింగ్. అలా ఈ ట్రాన్స్లేట్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్లేటర్ సే మనకి ఏదో జనరల్గా అందరికీ ఒకలా చెప్పేస్తారు, అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అసెంబ్లర్స్ అని ఉన్నాయి, కంపైలర్స్ అని ఉన్నాయి, ఇంటర్ప్రెటర్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనకి రెండు రకాల పదాలు వచ్చినాయి. సో కంపైలర్స్ ఇంటర్ప్రెటర్స్ రెండు రకాలని నేను అన్నట్ల రైటా. అసెంబ్లర్స్ ఆ కంపైలర్స్ ఇంటర్ప్రెటర్స్ ఈ రెండు ఏంటివి అంటే ఇవి రెండు ట్రాన్స్లేటర్స్. తేడా ఎక్కడనంటే అసెంబ్లర్స్ ఈజ్ ఎ ట్రాన్స్లేటర్ యూజ్డ్ టు కన్వర్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ కోడ్ ఆర్ యూ సే లో లెవెల్ కోడ్. మిషన్ కోడ్ అన్న లో లెవెల్ కోడ్ అన్న ఒకటే. అసెంబ్లర్స్ దేనికి పనికొస్తాయి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మిషన్ కోడ్గా ట్రాన్స్లేట్ చేయడానికి ఆర్ యు సే కన్వర్ట్ చేయడానికి. ఓకే. ఓ ఎనీహౌ ఇక్కడ వచ్చింది ఆ పదం మనకి. సిమిలర్లీ కంపైలర్స్ ఇంటర్ప్రెటర్స్ ఆర్ యూస్డ్ టు కన్వర్ట్ హై లెవెల్ కోడ్ ఆర్ యు సే హై లెవెల్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ కోడ్ ఈజ్ వాట్ లో లెవెల్ కోడ్. అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ని మిషన్ కోడ్గా మార్చడానికి వాడే ట్రాన్స్లేటర్స్ని కంపైలర్స్ ఇంటర్ప్రెటర్స్ అంటారు. అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి వాడే కంపైలర్ ఇంటర్ప్రెటర్ లాంటి దాన్ని అసెంబ్లర్ అని అంటారు. అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే డైరెక్ట్గా రన్ అవ్వదు. సి ప్లస్ ప్లస్ జావా వీటిలో ప్రోగ్రామ్ రాస్తే కూడా డైరెక్ట్గా రన్ అవ్వదు. డైరెక్ట్గా రన్ అవ్వదు ఈజ్ వాట్ సంథింగ్ ఇంపార్టెంట్. రన్ అవ్వాలి అంటే అది మిషన్ కోడ్గా కన్వర్ట్ అవ్వాలి. మిషన్ కోడ్గా కన్వర్ట్ అవ్వాలి, పక్కకు పెడదాం. వాటి స్పెసిఫికేషన్స్ ఏమినంటే లో లెవెల్ లాంగ్వేజ్ డైరెక్ట్గా రన్ అవుతుంది, హై లెవెల్ లాంగ్వేజ్ డైరెక్ట్గా రన్ అవ్వదు కాదు. రెండు డైరెక్ట్గా రన్ అవ్వవు. అసెంబ్లీ లాంగ్వేజ్ డైరెక్ట్గా ప్రాసెసర్ని వాడుకోగలదు, హై లెవెల్ లాంగ్వేజ్ ప్రాసెసర్ ఫీచర్స్ని డైరెక్ట్గా వాడుకోలేదు. ఇది వాటి స్పెసిఫికేషన్.
రైట్. ఎనీహౌ, ఇంకా కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ వస్తాయి ఇక్కడ. సే కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, ఇంటర్ప్రిటర్ కన్వర్ట్స్ లైన్ ఆఫ్టర్ లైన్, కంపైలర్ కన్వర్ట్స్ అట్ వన్స్. ఆల్ దిస్ ఇస్ ట్రాష్, పనికి మాలిన మాటలు. సో ప్రస్తుతానికి ఈ ఈ టాపిక్ ఇక్కడి వరకు ఆపకుండా ఇంకొక చిన్న విషయం చెప్పేసుకున్నా. కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ ఆర్ యూస్ టు కన్వర్ట్ హై లెవెల్ కోడ్ ఆర్ హై లెవెల్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ కోడ్. ఇది కూడా ఐ డోంట్, ఇది బాగా క్లియర్గా చెప్పానని నేను అనట్లేదు, దీన్ని ఇంకా క్లియర్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కూడా హాఫ్ స్టేట్మెంటే. హై లెవెల్ ప్రోగ్రామ్ ఇంటూ లో లెవెల్ కోడ్ కాదు. హై లెవెల్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్, హై లెవెల్ కోడ్ ఇంటూ లో లెవెల్ కోడ్ కాదు. ఇక్కడ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ సీన్ ప్రాసెసర్స్ గురించి చెప్పేటప్పుడు ఇంకొక స్టేట్మెంట్ చెప్పాను. సే యువర్ పెంటియం 2 మోడల్ మైక్రో ప్రాసెసర్. పెంటియం 2 మోడల్లో వాట్ యూ కాల్ ఎంఎంఎక్స్ అనే సబ్ మోడల్లో యూ హ్యావ్ మోర్ దెన్ 1.2 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ యువర్ 8085 హ్యాస్ 71 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే ప్లస్ అంటే ఎలా చేయాలి, మైనస్ అంటే ఎలా చేయాలి, ఇలాంటివి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోగ్రామర్, మీ దగ్గర P3 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉంది అనుకుందాం. P3 మోడల్ మైక్రో ప్రాసెసర్ అంటే P2 మోడల్లో యూ హ్యావ్ మోర్ దెన్ 1.2 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్, అంటే P3లో ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఈ P3 మోడల్ మైక్రో ప్రాసెసర్లో ప్లస్, మైనస్, ఇంటూ అని 3 ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉన్నాయని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రోగ్రామర్, మీరు హై లెవెల్ కోడ్లో రాశారు 2 into 3. ఇది హై లెవెల్ కోడ్ స్టాండర్డ్స్లో ఉందనుకుందాం. ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా రన్ అవ్వదు. కాబట్టి మీరు కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ యూస్ చేసి దాన్ని లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేయాలి, ఆర్ సేమ్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. ఇలా కంపైలర్, ఇంటర్ప్రిటర్ వాడి కన్వర్ట్ చేసినప్పుడు మీకు 2 into 3 హై లెవెల్ కోడ్, 2 into 3 లో లెవెల్ కోడ్ స్టాండర్డ్స్కి కన్వర్ట్ అయింది, ఆ సేమ్ మెషిన్ కోడ్కి కన్వర్ట్ అయింది. ఇది మీ సిస్టమ్ మీద డైరెక్ట్గా రన్ అయింది. అసలు మీరు ఈ ప్రోగ్రామ్ ఎవరి కోసం చేశారంటే యూజర్ కోసం చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రోగ్రామ్ని యూజర్ వాడుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని యూజర్ ఎక్కడ వాడుకుంటాడు అంటే వాడి కంప్యూటర్లో వాడుకుంటాడు. నౌ మై క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ దగ్గర P2 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉంది అనుకుందాం. ఆఫ్ కోర్స్ P2 మోడల్ మైక్రో ప్రాసెసర్ హ్యాస్ మోర్ దెన్ 1.2 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్. కానీ ఫర్ ఎగ్జాంపుల్, P3లో 3 ఉన్నాయని అనుకున్నాం కాబట్టి P2లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ రెండే ఉన్నాయని అనుకుందాం. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఈ లో లెవెల్ కోడ్ని యూజర్ కంప్యూటర్లో కాపీ చేస్తే అది రన్ అవుతుందా కాదా? అంటే ఆబ్వియస్లీ కాదు. ఎందుకునంటే ఇంటూ అంటే ఏం చేయాలో దాని ఏఎల్యులో ఆ ఇన్స్ట్రక్షన్ లేదు. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ హై లెవెల్ కోడ్ని యూజర్ కంప్యూటర్లో కాపీ చేసి, ఇది హై లెవెల్ కోడ్ స్టాండర్డ్స్లో ఉంది, దీన్ని యూజర్ కంప్యూటర్లో కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ యూస్ చేసి లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేయాలి, ఆర్ యూజ్ ఏ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఈ కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తాయి అంటే, ఇక్కడ మీరు 2 into 3 అని ఇచ్చారు హై లెవెల్ లాంగ్వేజ్లో, కానీ దీని ఏఎల్యులో ఇంటూ అనే ఇన్స్ట్రక్షన్ ఇక్కడ లేదు. లేదు కాబట్టి 2ని 3ని వాడి, ఇక్కడ ఉన్న ప్లస్లు మైనస్లు వీటిని వాడి ఏం, ఇప్పుడు యాక్చువల్గా 2 into 3 అంటే ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఆ రిజల్ట్ రావడం కోసము 2ని 3ని ఇక్కడున్న ప్లస్లు మైనస్లు వీటిని వాడి, ఉన్న వాటిని వాడి ఏం చేస్తే మీకు 6 వస్తుందో అలా 2+2+2 అని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తాయి, ఆర్ యూసే లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేస్తే, ఇదేం పెద్ద టెక్నికల్ విషయం కాదు, మనకు అర్థం కాని విషయమేం కాదు. ఏదో జర్మన్ లాంగ్వేజ్లో ఒక స్పీచ్ ఉంది, అది మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు అది అర్థం కాలేదు, ఎందుకంటే జర్మన్ భాష మీకు రాదు కాబట్టి. సో మధ్యలో ఎవడో నాలాంటి వాడు ఒకడు వచ్చి జర్మన్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసినాడు. ఈ తెలుగులోనిదైతే మీ బుర్రకెక్కుతుంది. ఇప్పుడు ఈ తెలుగులో కన్వర్ట్ అయినది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మీరు తమిళనాడులో జనాలకు వినిపిస్తే వాళ్ళకు ముక్క అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ జర్మన్ స్పీచ్ని మనము తమిళనాడుకు పంపించి అక్కడ మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ వచ్చి వాడు జర్మన్ టు తమిళ్ వాడు ట్రాన్స్లేట్ చేయాలి. అన్నంత సింపుల్ కాన్సెప్ట్. అంటే ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇప్పుడు ఈ కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ గురించి ఆలోచించండి కాస్త. ఈ కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ ఈ కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్, దే కన్వర్ట్ హై లెవెల్ కోడ్ టు లో లెవెల్ కోడ్ మాత్రమే కాదు.
Say these compilers, interpreters, they convert high level program into processor appropriate low level code. Appropriate is what? Processor matching low level code. Or either assemblers or compilers, interpreters, they do the same thing. They are just compilers are used to convert high level code to low level code. ఫుల్ స్టాప్ కాదు, ఇది హాఫ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఎప్పటికీ పూర్తిగా అర్థం అవ్వదు. దీన్ని పూర్తిగా చెప్పుకుంటే కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ సాఫ్ట్వేర్ మెకానిజమ్స్, ఇవేవి హార్డ్వేర్ మెకానిజమ్స్ కావు. కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ సాఫ్ట్వేర్ మెకానిజమ్స్ అంటే అవి కూడా ప్రోగ్రామ్సే. ఎవరు తయారు చేసి ఉంటారంటే సి కంపైలర్లు సి తయారు చేసినోడు చేసినాడు, జావా తయారు చేసినోడు జావా కంపైలర్స్ తయారు చేశాడు, పైథాన్ తయారు చేసినోడు పైథాన్లో ఇంటర్ప్రిటర్లు కంపైలర్లు ఏమంటే వాటిని వాడు తయారు చేశాడు. ఇప్పుడు బండి ఎవడో తయారు చేస్తే దాన్ని కిక్కర్ మనం తయారు చేసి పెట్టుకోం. బండి తయారు చేసేవాడు దాన్ని స్టార్ట్ చేసేందుకు ఫెసిలిటీ ఇస్తాడు, ఇస్తేనే మనం కొంటాం. అన్నంత సింపుల్ లాజిక్ ఇది, అంతకంటే అక్కడ పెద్ద టెక్నాలజీ ఏం లేదు. Say compilers interpreters are software mechanisms used to convert high level code into processor की match అయ్యే low level code is what the definition of compilers and interpreters. అర్థం చేసుకోవడానికి పరీక్షల్లో రాయడానికి నువ్వేమైనా రాయి, పరీక్షల్లో సార్లు ఓపిక ఉంటే చూస్తారు, లేకపోతే ఎక్కువ పేజీలు నింపేస్తే ఎక్కువ మార్కులు వేస్తారు. మార్కులు మార్కులదేముంది, మూర్ఖులకు కూడా వస్తాయి. రైట్ ఫ్రెండ్స్, సే ఈ రోజుకి ఇది చాలు. Tomorrow we'll come across the differences between compilers and interpreters, high level languages, low level languages, కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్. ఇవి క్లియర్గా అర్థం కాకుండా ఏదో అలా నొక్కితే ఇలా వస్తుంది, ఇలా నొక్కితే అలా వస్తుంది అంటే ఏదో పేపర్ మీద చక్కెరని రాసి నాకున్నట్లు ఉంటుంది, రుచి రాదు, మనకి కిక్ రాదు, మనం ఏం పనులు చేయలేం. కాబట్టి మళ్ళీ ఏమైనా మాట్లాడితే స్కిల్స్ లేవు అని అంటారు. స్కిల్స్ అంటే ఇదే అర్థం చేసుకుని వాడుకోవడం. దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా వాడుకోవడం అంటే అలా ఎలా కుదురుతుంది? అర్థం చేసుకోకుండా వాడుకోవాలంటే కుదరదు. చిన్నప్పుడు ఏదో మల్టిప్లికేషన్ టేబుల్ నేర్చుకున్నట్లు ఉంటుంది జీవితంలో. నువ్వు ట్రై దిస్, పేపర్ మీద చక్కెర అని రాసుకో, రాసి దాన్ని నాకు రుచి వచ్చిందా లేదా చూడు. నీ సర్టిఫికేట్కి కూడా అంతే వాల్యూ. పేపర్ మీద చక్కెర అని రాసినట్లు నీ సర్టిఫికేట్ మీద నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, 99 వచ్చినాయి నూటికి. నీ బుర్రలో స్కిల్ నువ్వు వాడుకోగలవా? నీ పేపర్లో ఉన్నది మ్యాచ్ అయిందా నీ బుర్రకి? నాకు ఉద్యోగం రాలేదని అంటే అంత సులభంగా ఎలా వస్తుంది? టాటా కంపెనీ వాడు, విప్రో, ఇన్ఫోసిస్ వాళ్ళందరూ ప్లీజ్ మీకోసమే కంపెనీలు పెట్టినాం, మీరు రండి, మీకు ఉద్యోగాలు ఇచ్చేందుకే మేము కంపెనీలు పెట్టినామని ఏ కంపెనీ వాడు లేడు. ప్రతి ఒక్కడు వ్యాపారం చేస్తున్నాడు. నువ్వు వాడికి ఉపయోగపడితే నీకు జీతం ఇస్తాడు, నువ్వు ఉపయోగపడకపోతే ఉద్యోగమే వాడు. నీ స్కల్లో స్కిల్ పెరగాలి అంటే ఇలానే అర్థం చేసుకోవాలి. దానికి కాస్త సమయం పడుతుంది, స్పెండ్ చేయండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, అప్లై లాజిక్స్. దట్స్ ఇట్ ఈజ్ వాట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయం అంతే, అంతకంటే గొప్పగా ఇంకేం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ మీట్ అగైన్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్. అది కంప్లీట్ అయిన తర్వాత వీ టచ్ సమ్ లాంగ్వేజెస్ లైక్ సి, పైథాన్, జావా, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ వాటి జనరల్ ఐడియాలజీ తెచ్చుకుందాం. చలో, హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.